హలో ఐఎమ్ యువర్ బ్రదర్ షఫీ, మాస్టర్ మోటివేటర్, బిజినెస్ ఆచార్య. ఒకసారి నేను ప్లస్ మరొక ముగ్గురు వ్యక్తులతో కలిసి డిస్కస్ చేస్తున్నాము చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ యొక్క ఫ్రాంచైజెస్ అనే బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఎప్పుడైతే డిస్కషన్ జరుగుతుందో ఆ టైంలో ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అంటున్నాడు, డీమార్ట్ యొక్క ప్రస్తావన వచ్చింది. ఈ డీమార్ట్ గురించి మాట్లాడు, డీమార్ట్ అనేది చాలా పెద్ద మోసం. అది ఎందుకు ఆ టాపిక్ వచ్చిందంటే, అసలు డీమార్ట్లో ఇన్ని ఎక్కువ డిస్కౌంట్స్ ఎలా వస్తున్నాయి, ఇంత ఎక్కువ డిస్కౌంట్ ఎలా వస్తుంది, ఇంత తండోపతండాలుగా ప్రజలు ఎలా వెళ్తున్నారు, ఇంత సేల్ ఎలా, ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ ఎలా అయింది అంటే దాని వెనుక ఒక మోసం ఉంది, దాని వెనుక ఒక రహస్యం ఉంది. ఏంటది అంటే, తను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, డీమార్ట్ ఏదైతే వస్తువులు అమ్ముతుందో, డిస్కౌంట్లో అమ్ముతుందో, అంత ఎక్కువ డిస్కౌంట్ ఎలా ఇస్తుందంటే, మ్యానుఫ్యాక్చరర్తో తనకున్న రిలేషన్తో మ్యానుఫ్యాక్చరర్తో తను చెప్తుంది ఏంటంటే, మీరు వస్తువులు ఏవైతే తయారు చేస్తారో ఆ వస్తువులు తయారు చేసేటప్పుడు ఏదైతే వేస్ట్ వస్తుందో, అంటే వేస్ట్ అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని వేస్ట్ చేయబాకండి, దాన్ని ఫస్ట్ గ్రేడ్ ప్యాకింగ్ తయారు చేసి మాకు ఇవ్వండి, మేము మార్కెట్లో అమ్ముతాము. అంటే తను చెప్తున్న ఆలోచన ఏంటంటే, ప్రొడక్ట్ లోపల ఉంటుంది మాత్రం సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీలో ఉంటుంది, ప్యాకింగ్ మాత్రం ఫస్ట్ క్వాలిటీలో ఉంటుంది, కాబట్టి అంత తక్కువ డిస్కౌంట్లో ఇవ్వగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు కొనే ప్రజలు ఏమని కొంటున్నారు, చాలా ఎక్కువ డిస్కౌంట్ ఉంది కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఉంది కదా, ఎక్కడైతే రేట్లో రావట్లేదు కదా. నిజానికి చెప్పాలంటే రిటైల్ షాప్లో వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు, మాకే పడని రేటుకి ఇతను కస్టమర్కి ఎలా అమ్ముతున్నాడు విషయం ఈ రిటైల్ షాప్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. వెనుకున్న రహస్యం ఏంటంటే, ఇది రహస్యము అని చెప్పేసి ఆ వ్యక్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అయితే మరి ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇదే నిజమైతే ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? డీమార్ట్కి వెళ్ళి సరుకులు కొంటున్న వాళ్ళే కదా, చాలా తక్కువ రేట్లో మాకు సరుకులు వస్తున్నాయి, ప్రొడక్ట్స్ వస్తున్నాయని అనుకునే వాళ్ళే కదా చాలా ఎక్కువ నష్టపోతుంది. ఇంతకీ నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది డీమార్ట్కి వెళ్ళి సరుకులు కొంటున్నారు? ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. అసలు మీ కామెంట్స్ నేను చదువుతాను. తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుంది, అయ్యో ఇంత పెద్ద మోసం జరుగుతుందా అన్న ఫీల్లో మీరు ఉన్నారా? అసలు డిస్కౌంట్ ఎందుకు వస్తుందని మీరేమనుకున్నారు? ఒకసారి మీరు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ డీమార్ట్ యొక్క కేస్ స్టడీ చాలా డీటెయిల్గా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. చాలా ఎక్కువ రీసెర్చ్ నేను చేశాను డీమార్ట్ గురించి, వాస్తవాలేంటి, అపోహలేంటి, ఇప్పుడు ఆ ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఇది ఎంతవరకు నిజం, వాస్తవం ఏంటి, అసలు డీమార్ట్ ఇంత తక్కువ టైంలో దేశంలోనే అతి పెద్ద రిటైల్ బిజినెస్గా ఎలా విస్తరించగలిగింది, ఇంత సక్సెస్ ఎలా అవ్వగలిగింది. వాస్తవానికి ఈ డీమార్ట్ యొక్క ఫౌండర్ ఎవరు? ఈ డీమార్ట్ యొక్క ఫౌండర్ వాస్తవానికి మనం తెలుసుకుంటే, అతను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్గా ఎదిగాడంటే ఏంటి రీజన్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. మరి అంతకన్నా ముందుగా బ్రదర్ షఫీ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అనేక బిజినెస్ యొక్క కేస్ స్టడీస్ గురించి నేను ఇవ్వబోతున్నాను. మీరు బిజినెస్ చేసేవాళ్ళైనా, చేయాలనుకున్నా కానీ, ఒకటికి 4 వ్యాపారాలు ఉన్నా కానీ మీ వ్యాపారాలు ఉపయోగపడే కేస్ స్టడీస్ మీకు ఇస్తాను. అనేక స్ట్రాటజీస్ మీరు నేర్చుకోబోతున్నారు. సో 600కు పైగా మోటివేషనల్ వీడియోస్ అయినా, బిజినెస్ కేస్ స్టడీస్ అయినా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని ఏదైతే చూస్తున్నారో 20% పీపుల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉన్నారు, 80% నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో మీరు చూస్తున్నారంటే మీరు నష్టపోతారు. ఏంటంటే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ దగ్గరికి రాదు. అయితే ఇక రండి, డీమార్ట్ యొక్క సక్సెస్ స్టోరీ ఏంటి, డీమార్ట్ ఎంతగా సక్సెస్ ఎలా అయింది, అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి. నిజంగా ఆ వ్యక్తి చెప్పినట్లుగా దీని వెనుక మోసం ఉందా? సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ప్రోడక్టే అమ్ముతున్నారా? ప్రజలు ఒక డిస్కౌంట్ అనే ట్రాప్లోకి వచ్చేసి మోసపోతున్నారా? వాస్తవాలేంటో కంప్లీట్గా వీడియో మీరు చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. మీరు డీమార్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా చూడండి, వెళ్ళని వాళ్ళైనా చూడండి, బిజినెస్ నేర్చుకోవాలని ఆలోచన ఉన్నా కానీ చూడండి, అద్భుతమైన స్ట్రాటజీస్ మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. ఈరోజు ఈ కేస్ స్టడీ కంప్లీట్గా చూడటం ద్వారా. ఈ డీమార్ట్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే రాధాకిషన్ దమానీ. ఈ రాధాకిషన్ దమానీ ఒక మార్వాడి పేద కుటుంబంలో పుట్టి తను బిజినెస్లో ఎంతగా గురయ్యారంటే దేశంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్గా తన స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు 4th స్థానంలో తను రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. అంటే ఇంత రిచ్ పొజిషన్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి, డీమార్ట్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఉన్న ఆ రహస్యాలు ఏంటి, ఆ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి, ఏ స్ట్రాటజీస్ వల్ల అంత సక్సెస్ అయింది, నిజంగా దీని వెనక ఏమైనా మోసం ఉందా, ఉంటే ఏముంది, లేకపోతే అసలు ఏ స్ట్రాటజీ ద్వారా బిజినెస్ సక్సెస్ అయిందన్నది చాలా క్లారిటీగా చెప్పబోతున్నాను. దాదాపుగా 8 స్ట్రాటజీస్ ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 8 పాయింట్లు నేను మీకు చెప్తాను, ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా స్ట్రాటజీ నచ్చింది అనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి, నేను మీ కామెంట్ని చదువుతాను. ఏ స్ట్రాటజీ మీ బిజినెస్లో మీరు ఉపయోగించబోతున్నారో అది కూడా మీరు తెలియచేయండి. ద ఫౌండర్, చైర్మన్ అండ్ డీమార్ట్ రాధాకిషన్ దమానీ
తన జీవితాన్ని చూస్తే చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసే వ్యక్తి. ఒకప్పుడు చాలా పేద కుటుంబం నుంచి, మార్వాడి కుటుంబం నుంచి వచ్చి తన యొక్క నాన్నగారు ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి. ఆ స్థాయి నుంచి తన గ్రోత్ ఎలా జరిగింది ఏంటి చూస్తున్నాము. నిజంగా రాధాకృష్ణ దమాని చూస్తున్నట్టయితే వెరీ సింప్లీ లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా వైట్ డ్రెస్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. అతన్ని మిస్టర్ వైట్ అని కూడా చాలామంది పిలుస్తుంటారు. అతను ఎక్కడ సోషల్ గ్యాదరింగ్లో కనబడాడు. మీరు చూసినా కానీ యూట్యూబ్లో ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా మీరు చూడలేరు రాధాకృష్ణ దమాని యొక్క ఇంటర్వ్యూ. ఎందుకంటే మీడియా ముందుకు రావడం తనకి ఇష్టం లేదు. చాలా సింపుల్గా లో ప్రొఫైల్లోనే వ్యాపారం చేయాలన్నది తన యొక్క ఆలోచన. అయితే తన బిజినెస్ స్ట్రాటజీస్లో మొదటి స్ట్రాటజీ ఏంటంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా కలిగి ఉండడము. అంటే దీని యొక్క ఫౌండర్ అంటే రాధాకృష్ణ దమాని బిజినెస్లో తన యొక్క ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడము. అసలు రండి జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ముందుగా ఈ రాధాకృష్ణ దమాని ఏం చేసేవారంటే స్టాక్ మార్కెట్లో ఒక బ్రోకర్గా ఉండేవారు. అంటే ఒక బ్రోకర్గా ఉండి స్టాక్ మార్కెట్లో ప్రజలకు ఇన్వెస్ట్ చేసేటువంటి దాంట్లో సహాయం చేసేవారు. అప్పుడు కొద్దిగా డబ్బు సంపాదించుకునేవాడు. ఆ డబ్బు ఇంటి ఖర్చులు సరిపోయాయి. కానీ ఉన్నత స్థాయిలో డబ్బు సంపాదించాలంటే ఈ బ్రోకరిజం వల్ల అవ్వదు అన్న విషయం క్లారిటీ తనకు వచ్చింది. తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎప్పటివరకు నేను స్వయంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయనో అప్పటి వరకు నేను ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించలేను అన్న క్లారిటీ వచ్చిన తర్వాత తను సంపాదిస్తున్న కొంచెం డబ్బులోంచి కొంచెం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు స్టాక్ మార్కెట్లో. ఇది మొట్టమొదటిగా తను చేసినటువంటి స్టెప్. అయితే తను ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో ఒక్క షేర్ కొనాలన్నా కానీ ఆ కంపెనీని ఎంతగా స్టడీ చేసేవారంటే ఆ కంపెనీలో ఉన్న 100% షేర్స్ కొంటే ఎంత ఆలోచించాలి అంతగా ఆలోచించేవాడు ఒక్క షేర్ కొనాలన్నా కానీ. ఎందుకంటే అసలు కంపెనీ ఏంటి, తన ప్రొఫైల్ ఏంటి, దాని హిస్టరీ ఎలా ఉంది, ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎలా ఉంది, క్వార్టర్లీ గ్రోత్ ఎలా ఉంది, దాని యొక్క PE రేషియో ఎలా ఉంది, కంప్లీట్గా స్టడీ చేసి ఆ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి, ఆ కంపెనీ అంటే ఒక కంపెనీ గురించి చాలా పెద్ద బ్రాండింగ్ ఉంది సరిపోదు ఇన్వెస్ట్ చేయడానికి. ఒక కంపెనీకి చాలా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు, ఆ బ్రాండ్ అంబాసిడర్ చూసి దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సరిపోదు. కానీ దానికి లోతుపాతులు చూడాలి, దాని అకౌంటెన్సీ ఎలా ఉంది, దాని గ్రోత్ ఎలా ఉంది, ఇదంతా చూసి దాని మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా చెప్పాలంటే రాధాకృష్ణ దమాని యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఇంటలెక్చువల్ పర్సన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తానంటే తను చేసిన ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ అవ్వలేదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా రిటర్న్స్ చాలా ఉన్నతంగా వచ్చాయి. వారెన్ బఫెట్ గురించి మీరు వినుంటారు. ఇండియన్ వారెన్ బఫెట్ అని రాధాకృష్ణ దమానిని పిలుస్తారు. అంటే అంత ఉన్నతమైన పేరు తను సంపాదించాలంటే ఎంత ఇంటలెక్చువల్ ఇన్వెస్టర్ అన్నది ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారానే తను సెల్ఫ్ మేడ్ బిలియనర్గా ఎదిగాడు. సెల్ఫ్ మేడ్ బిలియనర్ పొజిషన్కి వచ్చారంటే నిజంగా ఒక ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ స్థాయికి వచ్చారంటే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే, ఈ స్టాక్ మార్కెట్ ద్వారానే అంత గొప్ప రిచెస్ట్ పర్సన్గా తను ఎదగలిగారు. షేర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఏ స్థాయిలో ఉండేవారంటే 1991లో HDFC బ్యాంక్ స్వయంగా ప్రకటిస్తుంది ద బిగ్గెస్ట్ ఇండివిడ్యువల్ షేర్ హోల్డర్ ఎవరైనా ఉన్నారంటే రాధాకృష్ణ దమాని అని చెప్పేసి ప్రకటిస్తుంది. ఈ స్థాయిలో వారు షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడంలోనే తను సెల్ఫ్ మేడ్ బిలియనర్గా ఎదిగారు. అయితే ఇక రండి డిమార్ట్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిపోయింది, అసలు డిమార్ట్ ఎలా లాంచ్ అయింది అంటే స్టార్టింగ్లో 1999లో అప్నా బజార్ అనే ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో దానికి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు ఈ రాధాకృష్ణ దమాని. దానికి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత అప్నా బజార్ యొక్క బిజినెస్ మోడల్ని స్టడీ చేస్తే తనకు అర్థం అవ్వలేదు. ఏంటి బిజినెస్ మోడల్ ఇలా ఉంది, ఇలాంటి బిజినెస్ మోడల్ డిజైన్ చేశారండి, ఎందుకు ఇలా ఆలోచన వచ్చింది. అప్పటికే తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు అసలు బిజినెస్ కంపెనీని ఎలా స్టడీ చేయాలి, బిజినెస్ కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ బిజినెస్ మోడల్ వర్కౌట్ అవుతుంది, ఏ బిజినెస్ మోడల్ వర్కౌట్ అవుతుందో చాలా స్టాండర్డ్స్ తనకు వచ్చేస్తాయి. అంటే ఫండమెంటల్స్ తను స్ట్రాంగ్ అర్థమైపోయింది. నిజంగా చెప్పాలంటే తను ఇంత గొప్ప సక్సెస్ఫుల్గా డిమార్ట్ సక్సెస్ చేయగలిగారంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తన యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడమే. షేర్ మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్టర్ కాబట్టి ఆ ఫౌండేషన్ వచ్చింది. అయితే ఆ నాలెడ్జ్తో తను చూస్తే ఈ అప్నా బజార్ యొక్క ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ తనకు నచ్చలేదు. ఆ బిజినెస్ మోడల్ తనకు అర్థం అవ్వలేదు. ఇది సక్సెస్ అయ్యేది కాదు, ఇది ఫెయిల్ అవుతుంది అనిపించింది. తను తీసుకున్న ఫ్రాంచైజీని తీసి పక్కన పడేశారు. ఆ తర్వాత రాధాకృష్ణ దమాని ఇండియా నుంచి US ట్రావెల్ చేసి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాల్మార్ట్ సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బిగ్గెస్ట్ ఫేమస్ చైన్ వాల్మార్ట్ని స్టడీ చేశారు. అసలు దీని బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఎందుకు ఇంతగా సక్సెస్ అయింది. వాల్మార్ట్ని కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత వరల్డ్ ఫేమస్ రిటైల్ కంపెనీ అది. స్టడీ చేసిన తర్వాత తనకి ఆ బిజినెస్ మోడల్ అర్థమైపోయింది. తనకు ఆలోచన వచ్చింది ఎంత చక్కగా బిజినెస్ మోడల్ ఉంది, ఎస్ ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనం ఇండియాలో లాంచ్ చేయొచ్చు అన్న ఆలోచనతో వారు ఏం చేశారంటే ఇండియాకి ట్రావెల్ చేసి వచ్చారు. 2002లో తను డిజైన్ చేశారు ఒక బిజినెస్ మోడల్ని. డిమార్ట్ని ఫస్ట్ ఒక స్టోర్ని లాంచ్ చేశారు బాంబే బేస్ చేసుకుని. 2002లో ఫస్ట్ డిమార్ట్ స్టార్ట్ అయింది. ఒక ఇన్వెస్టర్గా ఒక షేర్ హోల్డర్స్ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఆ నాలెడ్జ్ మొత్తం కూడా
డీమార్ట్ యొక్క సక్సెస్కి ఉపయోగపడిందని చెప్పాలి. ఉదాహరణ చూడండి, 2002 నుంచి 2010 వరకు, అంటే ఈ 8 సంవత్సరాలలో తను ఓపెన్ చేసిన స్టోర్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 25 స్టోర్స్ ఓపెన్ చేశారు. అంటే మొదటి ఈ 8 ఇయర్స్ తను ఓపెన్ చేసింది 1 నుంచి 25 స్టోర్స్. ఆ తర్వాత 2010 నుంచి 2023 ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మోర్ దెన్ 300 స్టోర్స్ ఓపెన్ చేశారు. ఈరోజు పొజిషన్ ఏంటంటే 300 కన్నా ఎక్కువ స్టోర్స్ ఇండియా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తను డీమార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. 10,713 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తన దగ్గర ఉన్నారు. 58,597 మంది కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ తన దగ్గర ఉన్నారు. ఇంత సక్సెస్ఫుల్గా ఎలా లాంచ్ చేయారంటే తన స్ట్రాటజీస్లో మొదటి స్ట్రాటజీ తన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడము, బిజినెస్ మీద చాలా గ్రిప్ ఉండడము. ఈరోజు మార్కెట్లో ఏ వ్యక్తి అయినా బిజినెస్లో ఫెయిల్ అయిపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఫండమెంటల్స్ లేకపోవడమే, స్ట్రాటజీస్ తెలియకపోవడమే, బిజినెస్ అంటే ఏంటో క్లారిటీ లేక ఒకేసారి జంప్ చేసి ఫెయిల్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, బిజినెస్ ఈజ్ అ సైన్స్. బిజినెస్ అనేది ఒక సైన్స్. అంటే స్ట్రాటజీస్తో కూడినటువంటి వ్యాపారమే సక్సెస్ అవుతుంది. మార్కెటింగ్ విషయంలో అయినా, ఇన్వెస్ట్మెంట్ విషయంలో, సేల్స్ విషయంలో అయినా, టీమ్ బిల్డింగ్ విషయంలో అయినా, ఆపరేషన్స్ విషయంలో అయినా, ఎక్కడైనా కానీ స్ట్రాటజీస్ ఉంటేనే నిజంగా మీరు స్ట్రాటజీస్ నేర్చుకోవాలని ఆలోచనతో ఉంటే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ బిజినెస్ సక్సెస్ రేట్కి తీసుకెళ్లాలనుకుంటే నేను ఆర్గనైజ్ చేస్తుంటే గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. మీకోసమే 3,000 రూపీస్ కాస్ట్ ఉండి ఈ వర్క్షాప్ 99 రూపీస్కి మాత్రమే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు 2 days రెసిడెన్షియల్ వర్క్షాప్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఇక్కడ డీమార్ట్ యొక్క సక్సెస్ ఏంటి అంటే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండడము. ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేకపోతే సక్సెస్ అయ్యేదే కాదు అన్న విషయం మొదటి విషయం తెలుస్తుంది. సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది షేర్ హోల్డర్గా, షేర్స్ని ఇన్వెస్ట్ చేయడం, షేర్స్ని కొనడం దగ్గర నుంచి ఇక్కడ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది. సెకండ్ స్ట్రాటజీ ప్రొడక్ట్ పర్చేసింగ్ స్ట్రాటజీ. అసలు తనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఇది చాలా గొప్ప స్ట్రాటజీ ఇక్కడ తను ఉపయోగించడం జరిగింది. చూడండి, ఒక ఇన్వెస్టర్గా తనకు తెలుసు ఒక ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఎవరైనా కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఎవరికైనా స్టోర్కి ఇస్తున్నారంటే అక్కడ వాళ్ళు రిటర్న్స్ ఏం కోరుకుంటున్నారో మనకు తెలుసు. ఎప్పుడైతే తను స్టార్ట్ చేయాలనుకున్నాడో, ఫస్ట్ స్టోర్ లాంచ్ చేయాలనుకున్నాడో, తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, వాడి డీలర్స్ ఎవరు, దాని హోల్సేలర్స్ ఎవరు, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో అయిన డిస్కషన్లో ఫస్ట్ పాయింట్ చూడండి, నాకు ఇంత ప్రోడక్ట్ కావాలి, ఇలా కావాలి, ఇలా ఒక స్టోర్ ఓపెన్ చేయబోతున్నాను. స్టార్టింగ్లో ఉన్నది సింగిల్ స్టోర్ మాత్రమే, ఒకే ఒక స్టోర్ మాత్రమే. అప్పుడు ఎప్పుడైతే మాట్లాడారో, ఎస్ తప్పకుండా ఈ స్టోర్స్ ఈ విధంగా ప్రొడక్ట్స్ ఈ విధంగా, మీరు ఎంత టైం ఇస్తారు క్యాష్ కోసము, క్యాష్ పేమెంట్ కోసం ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఎంత సమయం ఇస్తారంటే 30 days టైం ఇస్తాను అని చెప్పడం జరిగింది. 30 days టైం ఇస్తానని చెప్పినప్పుడు ఇతర ఏమన్నారంటే ఎంత ప్రైస్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల ప్రోడక్ట్ 90 రూపీస్కి ఇస్తానని చెప్పారనుకోండి. 90 రూపీస్కి మీకు ఇస్తున్నాము, సరే అయితే నేను మీకు 7 daysలోనే క్యాష్ పే చేస్తాను. మరి ఇంత తొందరగా క్యాష్ పే చేస్తున్నాను కాబట్టి నాకు ఏ స్పెషల్ ప్రైజ్ ఇస్తారు? దీన్ని క్యాష్ డిస్కౌంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత తక్కువ టైంలో క్యాష్ పే చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తావు? నిజంగా చెప్పాలంటే మార్కెట్ ఎలా ఉంటుంది? మార్కెట్లో మినిమమే 30 days టైంలోనే క్యాష్ పేమెంట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి రిలయన్స్ ఉన్నాయి. రిలయన్స్ మార్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ప్రోడక్ట్ తీసుకున్నా 30 days సర్కిల్ మెయింటైన్ చేస్తుంది రిలయన్స్. అదే బిగ్ బజార్ చూసుకుంటే 90 days టైం మెయింటైన్ చేస్తుంది క్యాష్ ఫ్లో కోసం. ఎప్పుడైతే 7 daysలో మనీ ఇస్తానని చెప్పేసరికి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. 7 daysలో క్యాష్ ఫ్లోనా అంటే వాళ్ళకి ఎంత లాభం జరుగుతుంది? దానికోసం ఆ 90 రూపీస్ ఇవ్వాల్సిన ప్రోడక్ట్ 85 రూపీస్కే ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అంటే 100 రూపీస్ 90 రూపీస్కి రావాల్సింది 85కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే తనకి ప్రోడక్ట్ తక్కువ రేట్లో వచ్చిందో మార్కెట్లో ఆ లాభాన్ని తను ఉంచుకోవడం కాకుండా ఆ మార్జిన్ కస్టమర్కి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ మార్జిన్ కస్టమర్కి ఇవ్వడం మొదలుపెట్టారో, అంటే బయట 90 రూపీస్కి కొన్న వ్యక్తి 92కో 93కి అమ్ముతాడు కదా, మరి ఇతనికి వచ్చిందే 85 రూపీస్కి, ఇతను అంతకన్నా తక్కువ రేటుకి అమ్మడం మొదలుపెట్టినప్పుడు డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. అంటే లాభం ఎవరికి ఇవ్వాలి? కస్టమర్కి లాభాన్ని ఇవ్వాలి అన్నది మొదటి స్టెప్. గమనించండి ఎన్ని స్టెప్స్లో స్ట్రాటజీ ఉందో చూడండి. మరి ఎప్పుడైతే రేట్ తక్కువ వస్తుందో కస్టమర్ మైండ్ సెట్ ఏంటి? లోయర్ మిడిల్ క్లాస్, పూర్ అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రూపాయి చూస్తారు. ఎంఆర్పి రేట్ ఎంత ఉంది? 23 రూపాయలు. మనకెంత వస్తుంది? 21 రూపాయి. 2 రూపాయలు లాభం జరిగింది, 1 రూపాయి లాభం జరిగింది. ఇక్కడైతే 22 రూపాయలు, అక్కడైతే 21 రూపాయి. ప్రతి దాని గురించి ఎక్కడ చూసినా ఎంఆర్పి రేట్కి వస్తాయి కదా. అది 1 రూపాయి తగ్గిందంటే ఓవరాల్గా ఇన్ని ప్రొడక్ట్స్ మీద 100 రూపాయలు తగ్గాయంటే 100 రూపాయలు అంటే ఇది
వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇతను వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, అక్కడ రేటు తగ్గుతుంది, ఎంఆర్పీ కన్నా తక్కువ ఉంది, ఇక్కడ కన్నా అక్కడ రేటు తక్కువ ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఫ్లో పెరిగింది. ఎప్పుడైతే ఫ్లో పెరిగిందో అక్కడ సేల్స్ పెరిగాయి. ఎప్పుడైతే సేల్స్ పెరిగాయో క్యాష్ ఫ్లో పెరిగింది. క్యాష్ ఫ్లో పెరిగిందో అక్కడికి క్యాష్తో పాటు నాకు ప్రోడక్ట్ ఎక్కువ కావాలి, నేను ఇంత ప్రోడక్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఇది కాదు కావాల్సి, నాకు ఇంత ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి బల్క్ పర్చేసింగ్కి వెళ్ళారు. బల్క్ పర్చేసింగ్ వెళ్ళినప్పుడు విత్ క్యాష్తో పాటు క్యాష్ డిస్కౌంట్ ఎలాగ ఉంది, బల్క్ పర్చేసింగ్ కోసం మళ్ళీ నాకేమి ఇస్తావు, ఇది సెకండ్ స్ట్రాటజీ. నేను చూడండి, ఒక 10 కేజీలు కొంటే రేట్ ఎంత ఉంటుంది, 1000 కేజీలు కొంటే రేట్ ఎలా ఉంటుంది, ఒక రేట్ అయితే ఉండదు కదా. బల్క్ పర్చేసింగ్ మీద హై వాల్యూ పర్చేసింగ్ డిస్కౌంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు 100 రూపాయలది 90 రూపాయలకి రావాల్సింది 85గా వచ్చింది క్యాష్ డిస్కౌంట్ ద్వారా. బల్క్ పర్చేసింగ్ ద్వారా 80 రూపీస్గా వచ్చింది. ఈ లాభం ఎవరి కోసము? స్టోర్ ఓనర్ కోసం కాదు, మళ్ళీ కస్టమర్ కోసమే. అంటే బయట ఎక్కడా కూడా దొరకనటువంటి ప్రైస్కి ఇతనిచ్చే అవకాశం వచ్చేసింది. కాబట్టి క్యాష్ డిస్కౌంట్ అయినా కస్టమర్ కోసమే, బల్క్ పర్చేసింగ్ డిస్కౌంట్ అయినా కస్టమర్ కోసమే. ఏమైపోయింది? డిస్కౌంట్ పెరిగిపోయింది. అది కూడా కనబడే డిస్కౌంట్ ఉంది, చెప్పుకోదగ్గ డిస్కౌంట్ ఉంది. ఇది కొంటే ఇది ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ అన్న కాన్సెప్ట్ వచ్చేసింది. అరే ఎక్కడా లేదు, వీళ్ళు ఎలా వస్తున్నారు? ఇంకా మౌత్ వైడ్ రిజల్ట్ పెరిగిపోయింది, కస్టమర్స్ ఫ్లో పెరిగిపోయింది, వచ్చింది తక్కువగా వస్తుందని చెప్పేసి ఇంకా ఎక్కువ కొంట మొదలు పెట్టేశారు. ఇంకా సేల్ పెరిగింది, సర్కిల్ పెరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఎప్పుడైతే హై వాల్యూమ్ పర్చేసింగ్ మొదలైపోయిందో, ఇంత కొంటే ఈ గిఫ్ట్, ఇంత అమ్ముతే ఇంత గిఫ్ట్, ఇంత అమ్ముతే ఇంత గిఫ్ట్ అని స్పెషల్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో బల్క్ సేల్స్ మీద, ఆ గిఫ్ట్స్ కూడా ఈ కంపెనీకి రావటం మొదలుపెట్టాయి. మరి అది కూడా ఎక్స్ట్రా బెనిఫిట్. ఎప్పుడైతే ఇంత బల్క్ పర్చేసింగ్ క్యాష్ పేమెంట్ ఉందో, ఆ తర్వాత మధ్యలో కంపెనీకి డిమార్ట్కి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ కూడా లేకుండా పోయారు. ఎప్పుడైతే డీలర్స్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో టైప్ అయిపోయిందో, ఇక్కడ ఇద్దరికీ బెనిఫిటే. ఏంటా బెనిఫిట్? మ్యానుఫ్యాక్చర్కి డీలర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆ కమిషన్ బెనిఫిట్ కూడా మ్యానుఫ్యాక్చరర్కి, లేకపోతే మళ్ళీ డిమార్ట్కే. అంటే మళ్ళీ ఇంకొక ప్రైస్ మళ్ళీ తగ్గడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్యాష్ డిస్కౌంట్ కానివ్వండి, బల్క్ పర్చేస్ డిస్కౌంట్ కానివ్వండి, వాల్యూమ్ డిస్కౌంట్ కానివ్వండి, తర్వాత డీలర్కి వచ్చే మార్జిన్ డిస్కౌంట్ మైనస్ అయిపోవడం కానివ్వండి, ఇలా చూసుకున్నట్లయితే ఆ తర్వాత వాల్యూమ్ సేల్ గిఫ్ట్స్ ఏవైతున్నాయో ఈ బెనిఫిట్స్ పెరుగుతున్నాయి. ఓవరాల్గా ఏమైపోయింది? మ్యానుఫ్యాక్చరర్ హ్యాపీగా ఉన్నాడు, డిమార్ట్ హ్యాపీగా ఉంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నాడు. ఓవరాల్గా వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అనేవి పెరగడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇంత ఎక్కువగా సేల్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడో, ఇంత ఎక్కువగా పర్చేస్ చేయడము, సేల్ చేయడము, స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిపోయింది మ్యానుఫ్యాక్చర్ ద్వారా. ఎందుకంటే చూడండి, ఒక మ్యానుఫ్యాక్చర్ ఏం చూస్తాడు? తనకు కావాల్సింది ఏంటిది? ఆన్ టైంకి మనీ రావడము, అంతకన్నా ముందు డబ్బు రావడము, ఎక్కువ ప్రొడక్ట్ సేల్స్ రావడము, ఇదంతా కూడా డిమార్ట్ ద్వారా మ్యానుఫ్యాక్చర్స్కి లాభం జరుగుతుంది. తర్వాత మూడో స్ట్రాటజీ, డిమార్ట్ యొక్క సక్సెస్కి మూడో స్ట్రాటజీ ఏంటంటే, డిమార్ట్ యొక్క పూర్తి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? కస్టమర్ డిస్కౌంట్ మీదనే ఉంటుంది. దానికోసము మరొక ఆలోచన డిమార్ట్ ఏం చేసిందంటే, డిమార్ట్లో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే స్లాటింగ్ ఫీ. ఏంటి స్లాటింగ్ ఫీ? చూడండి, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక సబ్బు అమ్మే 10 కంపెనీలు ఉంటాయి, పేస్ట్ అమ్మే 10 కంపెనీలు ఉంటాయి, ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన అనేక కంపెనీలు ఉంటాయి కదా. ఈ కంపెనీతో మాట్లాడితే, సరే నీ ప్రోడక్ట్ ఉంది, నీ ప్రోడక్ట్ మార్కెటింగ్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఎస్, టీవీ యాడ్ కోసం ఇంత, పేపర్ యాడ్ కోసం ఇంత, హోర్డింగ్ కోసం ఇంత, బ్రాండింగ్ కోసం ఇంత. సరే, కస్టమర్ కొనడానికి నా స్టోర్కి వచ్చినప్పుడు, అతను కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎప్పుడో చూసిన అడ్వర్టైజ్మెంట్ మర్చిపోతాడేమో, కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ ప్రోడక్ట్ని నేను చూపిస్తాను. ఎలా? ముందు కనపడేలా చూపిస్తాను, ర్యాక్లో అందరికన్నా ముందు ఉండేలా చూపిస్తాను, చేతికి అందుబాటులో ఉండేలా చూపిస్తాను, కంటి చూపు పడేలా నేను చూపిస్తాను, ఐ క్యాచీగా పెడతాను, హ్యాండ్ క్యాచీగా పెడతాను, ఇలాంటి స్లాట్ నీకు ఇస్తాను, ఈ ర్యాక్ నీకు ఇస్తాను. ఇది కావాలా? ఎస్, ఇక్కడ నాకు కావాలెందుకు? ఇక్కడ పడితే ఎక్కువ సేల్ అవుతుంది, నా బ్రాండింగ్ అవుతుంది. అక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నాను, ఇక్కడ బ్రాండింగ్ చాలా బలంగా ఉంటుందని. ఈ విధంగా తనకి ఎప్పుడైతే అర్థమవుతుందో కన్విన్స్ చేసి, ఈ స్లాట్కి ఇంత ఫీ, ఈ ర్యాక్ నీకు ఇవ్వాలంటే దీనికోసం స్పెషల్ ఫీ అని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ని కన్విన్స్ చేసుకొని ఎక్స్ట్రా ఏం చేశాడు? 100 రూపాయలది 90కి రావాల్సింది క్యాష్ డిస్కౌంట్ వల్ల 85కి వచ్చింది, బల్క్ వాల్యూమ్ పర్చేసింగ్ వల్ల 80కి వచ్చింది. ఆ 80కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏం వస్తుంది తనకి? స్లాట్ ఫీ కూడా వస్తుంది, ర్యాక్ ఫీస్ కూడా తీసుకుంటున్నాడు. ఆ ర్యాక్ ఫీ కూడా డిస్కౌంట్ కస్టమర్ కోసమే. ఎందుకంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడమే మెయిన్ ఉద్దేశం డిమార్ట్. మరి ఎప్పుడైతే ఇంకా ప్రైస్ తగ్గిపోయిందో, 2 కొంటే 1 ఫ్రీ, 1 కొంటే 1 ఫ్రీ అనేసరికి ఏమవుతుంది? డిస్కౌంట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఆఫర్స్ ఎప్పుడైతే కనిపిస్తుంటాయో, బంపర్ ఆఫర్స్ కనిపిస్తుంటాయో, బై 1 గెట్ 1 ఆఫర్స్ కనిపిస్తుంటాయో, ఆ కస్టమర్ కూడా టెంప్ట్ అయిపోతాడు. కస్టమర్ సైకాలజీ ఏంటి ఇక్కడ? కస్టమర్ సైకాలజీ ఏంటి? తక్కువగా వస్తుంది ఎక్కువ కొనేసే, తక్కువగా వస్తుంది ఎక్కువ కొనేసే అని చెప్పేసి వచ్చి బల్క్లో కొనే ప్రయత్నం చేస్తుంటారు. డిమార్ట్కి వెళ్ళాడు, 1 కొనడు, 2 కొనడు, బల్క్లో పర్చేస్ చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, బ్యాగులు నింపుకొని వెళ్ళే పర్చేస్ చేస్తుంటాడు. అంటే ఎందుకు అలా ఉంది?
డిస్కౌంట్. ఎక్కడ కూడా మీరు అక్కడ వెళ్ళి ఒక సింగిల్ సోప్ కొందామంటే దొరకపోవచ్చు. 3 సోపులు 4 సోపులు కలిపి వ్రాపింగ్ ఉంటుంది. అంటే బల్క్ సేల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? ఒక చిన్న సైజు పేస్టులు షాంపూలు ఉండవు, పెద్ద పెద్ద బాటిల్ షాంపూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పేస్టులు ఉంటాయి. అంటే హ్యూజ్ సైజ్ బల్క్ పర్చేజ్, బల్క్ సేల్స్ అన్న కాన్సెప్ట్లోనే అక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ ఆలోచనతోనే వస్తారు, ఆ ఆలోచనతోనే పర్చేస్ కూడా అవుతుంది, సేల్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం. ఇప్పటివరకు మనం 3 స్ట్రాటజీస్ చూసాం. 1, డిమార్ట్ సక్సెస్ అవ్వడానికి మొదటి స్ట్రాటజీ ఏంటిది? ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడం, బిజినెస్ మైండెడ్ స్ట్రాంగ్గా ఉండడం. ఆ ఫౌండేషన్ లేకపోతే డిమార్ట్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే డిమార్ట్ లేదు. అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల డిమార్ట్ సక్సెస్ అయింది. సెకండ్ స్ట్రాటజీ ప్రొడక్ట్ పర్చేసింగ్లో స్ట్రాటజీ, క్యాష్ డిస్కౌంట్, వాల్యూమ్ డిస్కౌంట్, హైనా, ఇలా ఈ విధంగా డిస్కౌంట్స్ మీద వెళ్ళడము. థర్డ్ స్ట్రాటజీ స్లాటింగ్ ఫీ, ఆ ర్యాక్ ప్లేస్మెంట్ కోసం ఫీజు తీసుకోవడము. ఆ తర్వాత ఫోర్త్ స్ట్రాటజీ ఏం యూజ్ చేస్తుంది డిమార్ట్? ఫోర్త్ స్ట్రాటజీ చూడండి, స్ట్రాంగ్ కంట్రోల్ ఆన్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఏవైతే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దాని మీద చాలా స్ట్రాంగ్ కంట్రోల్ చేస్తుంది. ఖర్చులు తగ్గించడమే దాని యొక్క ప్రైమ్ ఉద్దేశంగా ఉంది. ఎందుకంటే ఖర్చులు పెరిగితే ప్రొడక్ట్ రేట్ పెరుగుతుంది, కస్టమర్కి రేట్ పెరుగుతుంది, కస్టమర్కి భారంగా ఉంటుంది. లేదు, ఎక్స్పెన్సెస్ తగ్గించాలి అన్నది ఒక గొప్ప స్ట్రాటజీగా పెట్టుకుంది డిమార్ట్. అందుకే చూడండి, ఎక్కడ మీరు ఏ డిమార్ట్ చూసినా కానీ ఆ స్టోర్ ఎలా ఉంటుంది? వెరీ సింపుల్ ఇంటీరియర్ ఉంటుంది, లగ్జరస్ ఇంటీరియర్ కాదు, అట్రాక్టివ్ ఇంటీరియర్ కాదు, చాలా సింపుల్ ఇంటీరియర్స్ మెయింటైన్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిమార్ట్ని పెద్ద పెద్ద మాల్స్లో డిమార్ట్ ఉన్నట్టుగా ఫలానా మాల్ 2nd ఫ్లోర్లో డిమార్ట్ ఉంది అలా ఎక్కడ మీరు చూడరు. దాని ఇండివిజువల్గా చాలా సింపుల్ ఇంటీరియర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. అక్కడ మోడ్రన్ సిస్టమ్స్ కనపడవు, అక్కడ సోఫా సెట్స్ కనపడవు, అక్కడ చైర్స్ కనపడవు, అక్కడ స్పెషల్ టేబుల్స్ కానివ్వండి, స్పెషల్ చైర్స్ కానివ్వండి, అలాంటిది ఏది ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చూసుంటారు, సోమవారం బజార్ అని, బుధవారం బజార్ అని, శుక్రవారం బజార్ అని, ఆదివారం బజార్ అని చెప్పేసి. అంటే సండే మార్కెట్, మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ అని, సండే మార్కెట్స్ ఏంటంటే మార్కెట్స్ ఉన్నాయో, బజార్లు ఉన్నాయో దాన్ని కొంచెం అప్గ్రేడెడ్ అని చెప్పాలి. ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయ్యేటటువంటి కొంచెం అప్గ్రేడెడ్ బజార్ ఇది. అంతకు మించి డిమార్ట్ ఏమీ కాదు, అంత సింపుల్గా మెయింటైన్ చేస్తుంది. ఎందుకని? రేటు పెరగకూడదు, మెయింటెనెన్స్ పెరగకూడదు, ఎక్స్పెన్సెస్ పెరగకూడదు, వస్తువు మీద భారం పెరగకూడదు, రేటు పెరగకూడదు అని చెప్పేసి. అందుకే డిమార్ట్ చేసేది ఏంటి తెలుసా? తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది, తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్రొడక్ట్స్ పెడుతుంది. ఎందుకని? ఒకే ప్లేస్లో ఎక్కువ ప్రొడక్ట్స్ పెడితే ఇంకొంచెం ప్లేస్ మిగులుతుంది, ఆ మిగిలిన ప్లేస్లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ పెట్టచ్చు. అంటే డిమార్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోజుకి ఎంత అమ్మాము అని ఆలోచన ఉండదు, ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత అమ్ముతున్నాను, పర్ స్క్వేర్ ఫీట్కి నా సేల్స్ ఎంత, అంటే నా టోటల్ స్టోర్ స్క్వేర్ ఫీట్స్ ఎంత ఉంది, ఇంత స్క్వేర్ ఫీట్కి, ఒక స్క్వేర్ ఫీట్కి నాకు ఎంత ఉంది, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కూడా కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేసేటువంటి మైండ్ సెట్ అక్కడ ఉంది. ఎందుకు అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వకూడదు, ప్రతి స్క్వేర్ ఫీట్ కూడా యూజ్ అవ్వాలి అన్నదే డిమార్ట్ యొక్క మైండ్ సెట్ ఉంటుంది. డిమార్ట్లో బిల్లింగ్ కౌంటర్స్ చూస్తే లిమిటెడ్ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి, చాలా ఎక్కువగా బిల్లింగ్ కౌంటర్స్ ఉండవు, ఒక 2, 3 అంతే కౌంటర్స్ ఉంటాయి. తక్కువ కౌంటర్స్ ఉంటే మరి హ్యూజ్ క్రౌడ్ కదా, పర్లేదు, లైన్లో నిలబడతారు, క్యూలో నిలబడతారు. ఎందుకని? మిడిల్ క్లాస్ మైండ్ సెట్. రేట్ తగ్గుతుంది, డిస్కౌంట్ వస్తుంది, నో ప్రాబ్లం, అర్ధ గంట నిలబడదాం, గంట నిలబడదాం, చాలా టైం ఉంది. అసలు వీళ్ళ కస్టమర్స్ ఎవరు? డబ్బు తక్కువగా ఉండి టైం ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఆదివారం వచ్చిందంటే డిమార్ట్లో 2 గంటల టైం పెట్టడానికైనా ఇష్టపడేవారు. సమయమైనా పర్లేదు, సమయం పోయినా పర్లేదు, కొంచెం మార్జిన్ వస్తే చాలు, డిస్కౌంట్ వస్తే చాలు అనేటి మైండ్ సెట్ ఉన్నట్టు వాడే. కాబట్టి అక్కడ కౌంటర్స్ తక్కువ ఉన్నా కానీ నో ప్రాబ్లం, లైన్లో అయినా నిలబడతారు. అయితే ఎప్పుడైతే కౌంటర్స్ తగ్గిపోయాయో ఏమవుతుంది? సిస్టమ్స్ తగ్గిపోయాయి, కంప్యూటర్ సిస్టమ్ తగ్గిపోయి, మ్యాన్ పవర్ తగ్గిపోయింది, మ్యాన్ పవర్ తగ్గిపోతే ఎక్స్పెన్సెస్ తగ్గిపోయాయి. కంప్లీట్గా ఆపరేషన్స్ యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించడం మీద స్ట్రాంగ్ కంట్రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకని? ప్రొడక్ట్ ప్రైస్ పెరగకుండా తగ్గాలి, తగ్గితే డిస్కౌంట్ ఇవ్వచ్చు, డిస్కౌంట్ ఇస్తే క్రౌడ్ని పుల్ చేయొచ్చు అన్నది గ్రేట్ స్ట్రాటజీ డిమార్ట్. మరి డిమార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని గమనిస్తే ఏమర్థమవుతుందో తెలుసా? స్టోరబుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అక్కడ మనకు కనిపిస్తాయి. చూడండి, అంటే ఏ ప్రొడక్ట్స్ అయితే అక్కడ మనం స్టోర్ చేయగలుగుతామో, ఎక్కువ కాలం నిల్వ పెట్టగలుగుతామో అలాంటి ప్రొడక్ట్ అయితే సేల్ చేస్తుంది.
అంటే దాని గోదాం ఎక్కడో వెనక తక్కువ రేట్లో తక్కువ రెంట్లో వచ్చే ప్లేస్లో కూడా నువ్వు స్టోర్ చేయొచ్చు. అవసరమైతే నెల 2 నెలలు స్టోర్ చేసినా పర్లేదు, తక్కువ రెంట్లో రావాలి, తక్కువ ఖర్చులో స్టోర్ చేయగలగాలి. అలాంటి ప్రొడక్ట్స్ వస్తుంది. అలాంటి ప్రొడక్ట్స్ డీమార్ట్లో మీరు చుట్టానికి అందుబాటులో ఉంటాయి. కచ్చా దందా లేదు అంటే ఫ్రెష్ ఐటమ్స్, కుళ్ళిపోయాయి ఖరాబ్ అయ్యే కూరగాయలు, ఫ్రూట్స్ మెయింటైన్ చేయదు డీమార్ట్. ఎందుకని? ఒకవేళ కూరగాయలో లేక పండ్లు అది మెయింటైన్ చేస్తే అది ఎక్స్పైరీ డేట్ ఉంది, 1 రోజు 2 రోజులు వాడిపోతాయి, కుళ్ళిపోతాయి. ఏం చేయాలి? అవన్నీ డిస్ప్లే కోసం ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, ఎక్కువ స్పేస్ పోతుంది అనేది ఒక ప్రాబ్లం. రెండోది, అక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ ఎక్కువ పడుతుంది, సెకండ్ ప్రాబ్లం. మూడో ప్రాబ్లము, వాటిని రీఫిల్ చేస్తుండాలి, అయిపోతే తెస్తుండాలి, ఖరాబ్ అయినా పక్క చేస్తుండాలి, వాటిని సార్ట్అవుట్ చేస్తుండాలి, రీఫిలింగ్ పెద్ద ప్రాబ్లం. ఆ తర్వాత ప్రతిరోజు ట్రాన్స్పోర్టింగ్ కావాలి, ప్రతిరోజు లాజిస్టిక్స్ కావాలి, ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ అవుతాయి. కాబట్టి అలాంటి ఏరియాని టచ్ చేయకుండా చాలా తెలివిగా డిమార్ట్ బిజినెస్ చేస్తుంది. డిమార్ట్ యొక్క 5th స్ట్రాటజీ ఏంటంటే సస్టైన్డ్ సక్సెస్ ఆఫ్ సేల్స్. ఏవైతే సేల్స్ ఉన్నాయో ఎప్పుడు కూడా సస్టైన్ అయి ఉంటుంది గ్రాఫ్, సేల్స్ గ్రాఫ్ సస్టైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బిగ్ బజార్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే బిగ్ బజార్లో ధమాకా ఆఫర్స్ ఉంటాయి. జనవరి 1st ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్, దివాళీ ఆఫర్, సంక్రాంతి ఆఫర్, ఆషాఢం ఆఫర్ అని కనిపిస్తుంది. జనవరి 26th ఆఫర్, ఆగస్ట్ 15th ఆఫర్, స్పెషల్ డేస్. ఈ స్పెషల్ డేస్లో చాలా క్రౌడ్ కనిపిస్తుంది బిగ్ బజార్లో. మరి బిగ్ బజార్ యొక్క సేల్ గ్రాఫ్ని చూస్తే ఇలా సేల్ గ్రాఫ్ ఉండి జనవరి 1st రాగానే హైక్ అయి పడిపోతుంది, తర్వాత ఆగస్ట్ 15th మరి హైక్ అయి పడిపోతుంది, స్పెషల్ ఆఫర్ దీపావళి రాగానే హైక్ అయి పడిపోతుంది. అంటే ఇక్కడ సేల్ ఎలా ఉంటుంది? పెరుగుతుంది పడుతుంది. స్పెషల్ అకేషన్స్లోనే సేల్స్ పెరుగుతుంటుంది. ఇది జనరల్ మార్కెట్లో ఉన్నటువంటి స్ట్రాటజీ. కానీ డీమార్ట్ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి? డీమార్ట్లో ప్రతిరోజు జనవరి 1st, ప్రతిరోజు న్యూ ఇయరే, ప్రతిరోజు దివాళీయే, ప్రతిరోజు ఫెస్టివలే, ప్రతిరోజు కూడా డిస్కౌంటే. ఎందుకు ఇవ్వగలుగుతుంది? సింపుల్, ప్రతి స్ట్రాటజీ కౌంట్ అవుతుంది. ఇంచు మీద క్యాలిక్యులేషన్ ఉంది. అంటే 365 డేస్ కూడా డిస్కౌంట్ ఎలా ఇవ్వగలుగుతుంది? అసలు ఉద్దేశమే స్ట్రాటజీయే డిస్కౌంట్. కాబట్టి ప్రతి పాయింట్లో కూడా లో పర్చేసింగ్ రేట్ కాబట్టి ఇవ్వగలుగుతుంది. క్యాష్ డిస్కౌంటింగ్ పర్చేసింగ్ ఉంది, వాల్యూమ్ డిస్కౌంటింగ్ పర్చేసింగ్ ఉంది, హై వాల్యూమ్ పర్చేసింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆపరేషన్ ఎక్స్పెన్సెస్లో కంట్రోలింగ్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్లనే ఇది ఇంత డిస్కౌంట్స్ 365 డేస్లో కూడా ఇవ్వగలుగుతుంది. ఇదే ఇక్కడ ఒక సక్సెస్. వేరే రిటైలర్స్ వారికి రాని రేటుల్లో కూడా ఇది ఎలా ఇవ్వగలుగుతుందంటే కంప్లీట్గా క్యాష్ పేమెంట్ కానివ్వండి, హై వాల్యూమ్ పర్చేసింగ్ కానివ్వండి, కంట్రోలింగ్ ఆన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతున్నాయి. కాబట్టి 365 డేస్ కూడా డిస్కౌంట్ ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే హ్యూజ్ డిస్కౌంట్ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందో మరి కస్టమర్ సైకాలజీ ఏంటి? కస్టమర్ సైకాలజీ మోర్ డిస్కౌంట్ ఉంటే మోర్ పర్చేసింగ్ గ్యారంటీగా ఉంటుంది. ఏదో కొందామని వస్తాడు, ఏదో కొని వెళ్తాడు. 1 కొనడానికి వస్తాడు, 4 కొని వెళ్తారు. మీరు ఎవరినైనా డీమార్ట్కి వెళ్ళామన్నారండి, మీరు డీమార్ట్కి వెళ్తుంటే నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమి కొందామని వెళ్తారు, ఏమి కొనుక్కొని వస్తారు? 1000 రూపాయలు పర్చేసింగ్ కోసం వెళ్తారు, 4000 రూపాయలు పర్చేస్ చేస్తారు. ఎందుకని? దట్ ఈస్ సైకాలజీ. ఎప్పుడైతే తక్కువగా వస్తుందో ఇంకా తక్కువగా వస్తుందా ఇంకా తీసుకో, తక్కువగా వస్తుందా ఇంకా తీసుకో, తక్కువగా వస్తుందా ఇంకా తీసుకో. ఎలా ఉంటుందంటే సైకాలజీ, డీమార్ట్లోకి వెళ్ళి బయటికి వచ్చే వాళ్ళని చూసుకుంటే ఆ కవర్లో పట్టుకొని వస్తుంటే ఎలా ఉంటుందంటే ఫ్రీగా పంచుతుంటే తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ డిస్కౌంటింగ్ కాన్సెప్ట్ చాలా ఎక్కువగా వర్కౌట్ అయింది. లోపలికి వెళ్ళగానే పెద్ద బాస్కెట్లు ఉంటాయి, బాస్కెట్ లేక ట్రాలీ ఉంటుంది. ఎంత అంటే అంత నింపుకో, నువ్వు ఎంత నింపినా దాంట్లో కనపడవు అనమాట. మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే అక్కడ స్ట్రాటజీ చూడండి. చిన్నపిల్లలు ఏడిపిస్తుంటే మరి ఇంట్లో వదిలి రాలేము, ఇంట్లో ఉన్నదే ఇద్దరు, మరి పిల్లలు వదిలే అవకాశం లేదు. చిన్నపిల్లలు కూడా ఎత్తుకొని తీసుకొస్తే అక్కడ ట్రాలీ ఎలా ఉంటుందో ట్రాలీలో పిల్లల్ని కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాడు ఏడిపించాడు, వాడు తిరుగుతుంటాడు, సామాన్లు కొనుక్కుంటూ వెళ్తారు, బాస్కెట్ నిండిపోతుంది, ట్రాలీ నిండిపోతుంది. నిజంగా చెప్పాలంటే బల్క్ సేల్స్ అయిపోతున్నాయి. మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎవరు అంటే ఎవరైతే టైం స్పెండ్ చేయడానికి చాలా వీలుగా ఉన్నారో, అవసరమైతే హాఫ్ డేనే ఇచ్చేస్తారు. 20,000 శాలరీ ఉన్నవాళ్ళు, 30,000 శాలరీ ఉన్నవాళ్ళు, 50,000, 60,000, 1 lakh రూపీస్ శాలరీ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కావాల్సిందేంటి? ప్రతి మంత్ సేవింగ్ క్యాలిక్యులేషన్ లెక్కలు రాసుకుంటారు. ప్రతి 100, 200, 500, 1000 రూపాయలు కూడా కదుంది. ఎక్కడ చిట్టి కట్టాలి, పాల బిల్ ఏంటి, న్యూస్ పేపర్ బిల్ ఏంటి, రెంట్ ఏంటి, ప్రతి క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి 1000, 2000 మిగలడమే చాలా ఎక్కువ. ఒక సబ్బు కొంటూ సబ్బు ఫ్రీగా రావాలి. కాబట్టి టైం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వస్తారు. ఇదే సైకాలజీ మీద బేస్ చేసుకుని ఈ బిజినెస్ గ్రో అవుతుంది. డీమార్ట్ యొక్క స్ట్రాటజీస్లో మరొక స్ట్రాటజీ, 6th స్ట్రాటజీ ఏంటంటే లోకల్ ఇన్వెంటరీ.
లోకల్ ఇన్వెంటరీ ఏంటండి? ప్రతి ప్రాంతానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ప్రోడక్ట్ చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఒక రాష్ట్రంలో ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవుతుంది. ఈ ప్రాంతంలో వాడే వస్తువు ఆ ప్రాంతంలో వాడకపోవచ్చు. కానీ డీమార్ట్ ఎప్పుడైనా ఒక ప్రాంతానికి వెళ్తుందంటే ముందు అక్కడ R&D చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. అసలు ఇక్కడ ఎక్కువగా వాడే స్పెషల్ వస్తువు ఏమైనా ఉందా, ఈ లోకల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ లోకల్లో ఫేమస్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఫాస్ట్ మూవింగ్ లోకల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేస్తుంది. ఎంత చిన్న కంపెనీ అయినా కానీ అది తయారు చేసే ప్రొడక్ట్స్ ఆ లోకల్ ఏరియాలో ఫేమస్ ఉంటే దాంతో టైప్ అయిపోతుంది, ఆ వస్తువులు అందుబాటులో పెడుతుంది. దీంట్లో 2 లాభాలు. ఆ లోకల్ ప్రొడక్ట్స్ అక్కడ పెట్టడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ, అంటే అక్కడక్కడ నుంచే అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచే తెచ్చుకొని అక్కడే అమ్మేయచ్చు. రెండో అతిపెద్ద ఆలోచన ఏంటంటే ఏ చిన్న వస్తువు కావాలన్నా కానీ డీమార్ట్లో దొరుకుతుంది, ఏ పెద్ద వస్తువు కావాలన్నా కానీ డీమార్ట్లో దొరుకుతుంది. అంటే చిన్న వస్తువులు అక్కడ దొరకవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మూల మీద బజార్లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ వస్తువు కావాలని ఇక్కడ దొరుకుతుంది. చిన్న వస్తువు అయినా ఇక్కడే, పెద్ద వస్తువునా వస్తాయి, ఏ వెరైటీ అయినా ఇక్కడే దొరుకుతుంది అన్న సింగిల్ స్టాప్ షాపింగ్ అన్న కాన్సెప్ట్ కోసం లోకల్ ఇన్వెంటరీ వీళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో వచ్చింది అద్భుతమైన ఒక రిజల్ట్ అని చెప్పాలి. దీనివల్ల కూడా కస్టమర్ సస్టైన్ అవుతున్నాడు, కస్టమర్ డ్రాగ్ అవి ఇక్కడికే వస్తున్నాడు. 7వ స్ట్రాటజీ చూసినట్లయితే ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో కామర్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది మొదలైపోయింది. ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ వచ్చిందో, ఆన్లైన్ మార్కెట్ వచ్చేసిందో చాలా కంపెనీలు లాస్ అయిపోయాయి, చాలా స్టోర్స్ క్లోజ్ అయిపోయాయి. కానీ డీమార్ట్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే దాని యొక్క కాన్సెప్టే ఆఫ్లైన్లో పర్చేజ్ చేసేటువంటి మిడిల్ క్లాస్ కస్టమర్స్ టార్గెటెడ్గా పెట్టుకోవడము. చూడండి ఇక్కడ ఆలోచన ఏంటంటే ఎక్కడ ఆన్లైన్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళరు? మిడిల్ క్లాస్ ఆన్లైన్కి ఎక్కువ అలవాటు పడలేదు, లోయర్ మిడిల్ క్లాస్ ఆన్లైన్కి ఎక్కువ అలవాటు పడలేదు. అవునా, ఎవరైతే ఉన్నారో వీళ్ళ క్లాస్ కస్టమర్స్ వీళ్ళేంటి స్వయంగా వచ్చి చూసి కంపేర్ చేసుకుని ఇదెంత అదెంత. ఇంకా మీకు చెప్పాలంటే ఒక సబ్బు రేట్ ఎంత ఉంది, ఇంకో సబ్బు రేట్ ఎంత ఉంది, ఇది ఎన్ని గ్రాములు, అది ఎన్ని గ్రాములు కూడా క్యాలిక్యులేట్ చేసి చూసేవాళ్ళు ఉన్నారు. అంటే 75 గ్రాములకి ఎంత అయితే 100 గ్రాములకి అంత రేట్ అయితే ఎన్ని గ్రాములు ఎక్కువ ఉంది, పెద్ద సోపా చిన్న సబ్బా అని చెప్పి చూసుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా క్యాచ్ చేయడం వల్లనే ఎన్ని స్టోర్స్ ఎన్ని కంపెనీస్ క్లోజ్ అయినా కానీ డీమార్ట్ మాత్రము ఆన్లైన్ వల్ల కొంచెం కూడా చెక్కు చెదరలేదు. డీమార్ట్ ఆన్లైన్లోకి రావాల్సిన అవసరం లేకుండానే తన మార్కెట్ని సస్టైన్ చేసుకోగలిగింది బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్. దాన్ని క్యాచ్ చేసిన స్ట్రాటజీ దాన్ని డీమార్ట్ని నిలబెట్టిందని చెప్పాలి. ఆన్లైన్లో ఎన్ని డిస్కౌంట్స్ ఉన్నా అన్ని డిస్కౌంట్స్ని మించిన డిస్కౌంట్ ఇది ఇవ్వగలుగుతుంది. డిస్కౌంట్ ఈజ్ ద మంత్ర అని చెప్పొచ్చు ఇక్కడ. తర్వాత 8th స్ట్రాటజీ మీతో మాట్లాడేటప్పుడు ఈ 8th స్ట్రాటజీ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ. ఇది వింటే వాహ్ ఇంత గొప్ప స్ట్రాటజీయా. ఈ స్ట్రాటజీ తెలియక చాలామంది తప్పు చేస్తుంటారు. బిజినెస్లో ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఈ స్ట్రాటజీ తెలియకనే ఫెయిల్ అవుతుంటారు. ఈ స్ట్రాటజీ అంటూ తెలుసుకునే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను, బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. కేస్ స్టడీస్ మిస్ అవ్వకండి. బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్లో మోర్ దాన్ 600 కేస్ స్టడీస్ అండ్ మోటివేషన్ వీడియోస్ ఉన్నాయి. మీ లైఫ్ కోసం నిలబడింది, మీ వ్యాపారం నిలబెట్టుకోవడం కోసం మీకు చాలా బలంగా ఉపయోగపడుతున్నాయి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా మీ వ్యాపారం నిలబెట్టుకోవాలనుకుంటే రండి. బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోవడం కోసం, బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకోవడం కోసం మీకోసం నేను ఆర్గనైజ్ చేస్తున్న గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకోండి. జస్ట్ 99 రూపీస్గా మీకు వర్క్షాప్ అందుబాటులో వస్తుంది. మిస్ చేయబాకండి. ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. డీటెయిల్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ తర్వాత రెసిడెన్షియల్ వర్క్షాప్ 2 days వర్క్షాప్ కూడా మీరు, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. మీ వ్యాపారాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ వర్క్షాప్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు ఒకవేళ ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారా, మీకోసం సెకండ్ బిజినెస్ కావాలన్నా, న్యూ బిజినెస్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయండి. కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి మీరు వినాలనుకున్నారా, కాంటాక్ట్ చేయండి, తెలుసుకోండి. ఇక్కడండి డీమార్ట్ యొక్క స్ట్రాటజీస్లో 8th స్ట్రాటజీ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ. ఆలోచిస్తే పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటది? ఆర్గానిక్ ఎక్స్పాన్షన్. ఎలా విస్తరించింది డీమార్ట్? ఒక స్ట్రాటజికల్గా విస్తరించింది. చూడండి, రాధాకృష్ణ దమాని ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వారు రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నారు, సరుకులు అమ్ముకుంటున్నారు మాత్రమే అనుకుంటే కాదు. డీమార్ట్ ద్వారా యాక్చువల్గా రాధాకృష్ణ దమాని ఇచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తాను. అది ఎలా? చూడండి, పాయింట్ టు పాయింట్ వింటే మీకే అర్థమవుతుంది. ఈ వ్యాపారం చేసేటప్పుడు రాధాకృష్ణ దమాని తొందరపడకుండా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ సప్లై చైన్ మీద హోల్డ్ వచ్చే విధంగా చూసుకున్నారు. రెండోది ప్రాఫిటబిలిటీ మీద గ్రిప్ వచ్చేలా చేసుకున్నారు. అంటే ఏంటి? ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎంత స్ట్రాంగ్ రిలేషన్ మ్యానుఫ్యాక్చర్తో ఉండాలి. సప్లై చైన్ మీద గ్రిప్ రావడం అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్కి తనకి మధ్య ఏ మిడిల్ మ్యాన్ లేకుండా, అంటే ఏ సప్లయర్ లేడు, ఏ డీలర్ లేకుండా డైరెక్ట్ కాంటాక్ట్, స్ట్రాంగ్ రిలేషన్
బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. తొందరపడలేదు ఎక్స్పాన్షన్ మీద, ప్రాఫిటబిలిటీ మీద. అంటే ఎంత మార్జిన్, ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. ఎందుకంటే చాలామంది బిజినెస్ ఎలా చేస్తారంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మునుగుతున్నారో తేలుతున్నారో వాళ్ళ క్లారిటీ ఉండదు. చివరికి మునిగిపోయిన తర్వాత అర్థమవుతుంది. అంటే మన ప్రయాణం ఎడ జరుగుతుందో క్లారిటీ ఉండాలి, క్యాలిక్యులేషన్ చాలా క్లారిటీ ఉండాలి. అందుకే ఫౌండేషన్ అనేది అకౌంట్స్ మీద గ్రిప్ అనేది ఉండాలి. అకౌంట్స్ మీద గ్రిప్ లేనివాడు సక్సెస్ అవ్వలేడు బిజినెస్లో. అకౌంట్స్ మీద గ్రిప్ ఉన్నవాడే బిజినెస్లో సక్సెస్ అవుతాడు. దీని నుంచి క్లారిటీ రావాలంటే నేను చేసినట్టు ఒక కేస్ స్టడీ, మార్వాడీస్ బిజినెస్లో ఎందుకు సక్సెస్ అయ్యారు, ఎందుకని మార్వాడీస్ భారతదేశంలో ఇంత కమాండ్లో ఉన్నారు, ప్రపంచానికి భారతదేశాన్ని ఇంత గొప్ప స్థాయిలో పరిచయం చేసినటువంటి ప్రతి కంపెనీ దాదాపుగా ఫౌండర్ మార్వాడీసే ఎందుకు అన్న వీడియో మీరు తప్పకుండా చూడండి. దాని ద్వారా మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది, ఇంకా చాలా గొప్ప స్ట్రాటజీస్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. డీమార్ట్ యొక్క సక్సెస్ రేట్ ఏ స్థాయిలో ఉంది అంటే ఇప్పటివరకు ఒక్క డీమార్ట్ స్టోర్ కూడా లాస్లోకి వెళ్ళలేదు. ఇప్పటివరకు ఒక్క డీమార్ట్ స్టోర్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఇప్పటివరకు ఒక్క డీమార్ట్ స్టోర్లో కూడా స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వలేదు, స్టాక్ లేకుండా పోలేదు. ఇంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి 300 పై చిలుకున్న ప్రతి స్టోర్ కూడా సక్సెస్ ఎలా అయిందంటే స్ట్రాటజీసే అని చెప్పాలి. అంటే స్టోర్ వెళ్ళక ముందు చేసే R&D, దాని ముందు ఉన్నటువంటి ప్రాఫిటబిలిటీ ఉన్నటువంటి గ్రిప్ ఎలా వచ్చింది. ఉదాహరణ చూడండి, అసలు డీమార్ట్ యొక్క సక్సెస్ స్టోరీలో, డీమార్ట్ యొక్క బిజినెస్లో మహా పెద్ద రహస్యం ఏంటంటే 80% డీమార్ట్ స్టోర్స్ అన్నీ కూడా ఓన్ స్టోర్సే. అంటే రెంటెడ్ కాదు, 80% స్టోర్స్ ఓన్ స్టోర్స్. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ యొక్క పెద్ద వ్యాపారం జరుగుతుంది డీమార్ట్ పేరు మీద. అంటే చేసేదని చూడండి, ఎక్కడైనా ఒక టౌన్కి వెళ్తే ఆ టౌన్లో డీమార్ట్ ఓపెన్ చేయాలన్నా, వచ్చే సిటీలో డీమార్ట్ ఓపెన్ చేయాలన్నా సిటీ సెంటర్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది, అవుట్స్కట్స్లో ఉంటుంది. అవుట్స్కట్స్లో తీసుకునే ఉద్దేశం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి విషయము, అక్కడ ప్రైస్ తక్కువ ఉంటుంది, ల్యాండ్ ప్రైస్ తక్కువగా ఉన్నటువంటి ఏరియా చూస్తారు. ప్రజలకి కొంచెం దూరం ప్రయాణం అయినా పర్లేదు, కానీ అక్కడ పర్చేస్ చేసే ప్రయత్నం చేస్తారు రేట్ తక్కువగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే డీమార్ట్ అక్కడ ల్యాండ్ పర్చేస్ చేస్తుందో, డీమార్ట్ స్టోర్ వస్తుందో, ఆటోమేటిక్గా దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా రేట్ హైక్ అవుతుంది. చుట్టుపక్కల రేట్ హైక్ అయిందంటే డీమార్ట్కి ఉన్న ప్రాపర్టీ కూడా హైక్ అయినట్టే కదా. అంటే ప్రాపర్టీ ఒక సంవత్సరంలోనే డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి ల్యాండ్ వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ఇది మొదటి స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ ఏంటిది, మరి స్టోర్ దూరంగా ఉంటే ఎవరు వస్తారు సార్, ఖచ్చితంగా వస్తారు. ఒక వస్తువు కావాలంటే పక్కన కొనుక్కుంటారు, ఇక్కడ రావాలంటే బల్క్ కొనాలన్న మైండ్ సెట్తోనే వస్తారు. బల్క్ కొనే మైండ్ సెట్తో వస్తారు కాబట్టి బల్కే కొంటారు. డిస్కౌంట్ ఉన్నవాడు లైన్లో నిలబడతాడు, లాంగ్ జర్నీ అయినా చేస్తాడు. ఇదే మైండ్ సెట్ స్టడీ చేస్తుంది డీమార్ట్ యొక్క ఫౌండర్ రాధాకిషన్ దమానీ. ఆ మైండ్ సెట్ని క్యాచ్ చేశాడు కాబట్టి, ఆ పల్స్ అర్థమైంది కాబట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే మరి ఎప్పుడైతే తన ఓన్ స్టోర్ని పర్చేస్ చేయడం జరిగిందో, అది లోన్ బేస్ మీద కాదు, క్యాష్ బేస్ మీద పర్చేస్ చేయడం జరిగిందో, ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టేది లేదు భారం, రెంట్ కట్టే భారం లేదు, లో ఎక్స్పెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఉందాం కాబట్టి ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోయాయి. అంటే ఓవరాల్గా తన మీద భారం లేనప్పుడు కస్టమర్ మీద కూడా భారం పడకుండా డిస్కౌంట్ అనే ఆఫర్ చాలా అద్భుతంగా కంటిన్యూస్గా నడపడంలో సక్సెస్ అయ్యారు. అయితే డీమార్ట్ ఎలా విస్తరించింది చూస్తే, మొదటి 8 సంవత్సరాలలో 25 స్టోర్లు ఓపెన్ అవుతే, రెండవ 8 సంవత్సరాల్లో 175 స్టోర్లు ఓపెన్ అయ్యాయి. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా? ఇక్కడ 25 స్టోర్లు, ఇక్కడ 175 స్టోర్లు. ఇది 8 సంవత్సరాలు, ఇది 8 సంవత్సరాలు. ఏం జరిగింది చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోర్ ఓపెన్ అవ్వడానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి. 15 లక్షల రూపాయలు ఒక స్టోర్ ఓపెన్ అవ్వడానికి అవుతుంది. అయితే స్టోర్ ఓపెన్ చేసేస్తారు ఫస్ట్ స్టోర్. ఈ ఫస్ట్ స్టోర్ నుంచి ఒక సంవత్సరానికి వచ్చే లాభాలు ఎంత, 5 లక్షలు. రెండో సంవత్సరం ఎంత వస్తుంది, 5 లక్షలు. మూడో సంవత్సరం ఎంత వస్తుంది, 5 లక్షలు. అంటే 5 అంటే 15 లక్షల లాభం జరిగింది. అంటే 3 సంవత్సరాల తర్వాత ఏమైంది, ఆ డబ్బులతోనే, జేబులో డబ్బులు కాదు, అక్కడ వచ్చిన డబ్బులతోనే రెండో స్టోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఎన్ని స్టోర్స్ అయిపోయాయి, 2 స్టోర్స్. ఒక స్టోర్ నుంచి 5 లక్షల లాభము, ఇంకో స్టోర్ నుంచి 5 లక్షల లాభము. అంటే ఒక సంవత్సరానికి 10 లక్షలు వచ్చాయి. సంవత్సరం నరలోనే 1.5 ఇయర్లోనే 15 లక్షల లాభం వచ్చింది. అంటే 3వ స్టోర్ ఓపెన్ అయిపోయింది. 3 స్టోర్లు ఉన్నప్పుడు ఒక్కొక్క స్టోర్ నుంచి 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అంటే ఏంటి, ఒక సంవత్సరానికి 15 లక్షలు వచ్చాయి. అంటే ఒక సంవత్సరంలోనే 4వ స్టోర్ వచ్చేసింది. ఈ విధంగా ఆ స్టోర్లలో వచ్చే ఆదాయంతోనే స్టోర్లు పెంచుకుంటూ వెళ్ళారు తప్ప పెట్టుబడి జేబులోంచి పెట్టుకుంటూ వెళ్ళలేదు రాధాకిషన్ దమానీ గారు. ఎప్పుడైతే 50 స్టోర్లు వచ్చేసాయో, 50 స్టోర్లు వచ్చిన తర్వాత 50 స్టోర్ల మీద వచ్చే ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్టోర్ నుంచి 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అనుకున్నా కానీ
50 స్టోర్ల నుంచి 5 లక్షలు అంటే 2.5 కోట్లు, 15 లక్షలు స్టోర్ అంటే ఈజీగా 16 స్టోర్లు ఒకే సంవత్సరంలో ఓపెన్ చేయగలరు. ఇలాగే తన సక్సెస్ఫుల్గా తను 300 పైచలకు స్టోర్స్ ఓపెన్ చేయడంలో సక్సెస్ అయ్యారంటే ఎక్స్పాన్షన్ అనేది గొప్ప స్ట్రాటజీ. ఒక స్టోర్తో మొదలై ఈరోజు 300 స్టోర్ల దాకా వెళ్ళారంటే ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడమే, ప్రతి పాయింట్ మీద ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం వెళ్ళడం వల్లనే ఈరోజు డీమార్ట్ సక్సెస్ అని నేను చెప్పాలి. వినడానికి చాలా సింపుల్గా ఉన్న స్ట్రాటజీసే, కానీ అమలులో పెట్టడం చాలా ఇంటలెక్చువాలిటీ కావాలి. ఈ స్ట్రాటజీస్ వల్ల వచ్చిన లాభాలు ఏంటంటే 2009లో 600 కోట్ల సేల్స్ ఉన్నటువంటి డీమార్ట్ 2017కి వచ్చేసరికి 12,000 కోట్ల సేల్స్ వచ్చేసింది. ఇంత 600 ఎక్కడ, 12,000 ఎక్కడ, ఇంత ఎక్కువ చేంజ్ తీసుకొచ్చేసింది అంటే దాని యొక్క స్ట్రాటజీస్ చాలా బలంగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే మన ఈ వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నామో, నేను మాట్లాడుతున్న 3 వ్యక్తులు ఒక వ్యక్తి చెప్పాడు ఇంత డిస్కౌంట్స్ ఎలా వస్తున్నాయి అంటే అక్కడ సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ప్యాకింగ్ చాలా బాగా చేయించి అమ్ముతున్నారు అంటే అది సెకండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్, అవి మోసం చేస్తున్నారు, ఘరానా మోసం అని ఏదైతే చెప్పాడో అది వాస్తవం కాదు. అది కేవలము ఒక అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడే మాటలు. డీమార్ట్ని ఎవరైనా కానీ ఎలా గుర్తుపడతారు? చాలా బెస్ట్ స్టోర్ అని గుర్తుపట్టరు, డిస్కౌంట్ స్టోర్ అని గుర్తుపడతారు. దాని స్ట్రాటజీ అది. కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఏ క్వాలిటీ అయితే మార్కెట్లో దొరుకుతుందో అదే క్వాలిటీ ప్రొడక్ట్స్ డీమార్ట్ అమ్ముతుంది. మొదటి విషయం. రెండో విషయం, సార్ సైకలాజికల్గా ట్రాప్ చేస్తున్నారు, ప్రజలు ట్రాప్ అయిపోతున్నారు. వాస్తవమే, ట్రాప్ అవుతున్నారు. 100 రూపాయల వస్తువు మీకు 70 రూపాయలకు వస్తుంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది, 2 కొంటే ఒకటి ఫ్రీగా వస్తున్నాయంటే బల్క్లో కొంటున్నాం కదా. ఒకటి కొనాలని వెళ్ళేవాడు 4 కొంటున్నాడు కదా. 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 5,000 ఖర్చు అవుతున్నాయి కదా. మరి ఇది ట్రాపా కదంటే వాస్తవమే అది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దానికి సింపుల్ సొల్యూషన్ చెప్పాలంటే మీకు కంట్రోలింగ్ పవర్ ఉండాలి, మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ మిస్ అయ్యారా కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి 1 ప్లేస్లో 4 కొంటారు. క్లారిటీతో వెళ్ళండి. మీరు ఏం కొనాలో లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని వెళ్ళండి. నాకు ఈ వస్తువు కావాలి, ఇంత క్వాంటిటీలో కావాలి. లిస్ట్ రాసుకొని వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత టిక్ కొట్టుకొని ఎక్సెస్గా ఏది కొనొద్దని చెప్పు ఆ ఆలోచనతో వెళ్ళండి. అంతే కొనుక్కొని రండి ఫస్ట్. రెండోది, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈరోజు దీనికి ఖర్చు పెట్టడానికి, దీనికి ఇంతే ఖర్చు పెడతాను అని వెళ్ళండి. ఒకవేళ టోటల్ బిల్ ఎక్కువైతే దాని నుంచి 2 ప్రోడక్ట్స్ తీసేసి మీరు అనుకున్న ప్రైస్లోనే కొనండి. ఒకటి లిస్ట్ మెయింటైన్ చేయడం ద్వారా, రెండోది ఇంత ప్రైస్లో నేను పర్చేసింగ్ అవ్వాలన్న ఆలోచన ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ట్రాప్ అని ఏదైతే అంటున్నామో ఈ ట్రాప్లో రాకుండా మీరు కంట్రోల్లో ఉండే ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, డబ్బున్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అన్న ఆలోచన. క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం బంద్ చేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది నిజమైన ట్రాప్. ఆ ట్రాప్లో రాకుండా బయటపడే ప్రయత్నం చేయండి. క్యాష్తో పర్చేస్ చేయండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మార్వాడీస్ బిజినెస్ ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే ఒక స్ట్రాటజీ నేను వీడియోలో చెప్పిన మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తాను. వాళ్ళు దే ఎర్న్ ఫస్ట్, దే స్పెండ్ లేటర్. అంటే ఫస్ట్ సంపాదిస్తారు, తర్వాత ఖర్చు పెడతారు. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఖర్చు పెడతారు, తర్వాత సంపాదిస్తారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనే లోన్స్ అనే కాన్సెప్ట్ వల్ల. సో మరి ఈరోజు ఇంత డీటెయిల్గా మీకు కేస్ స్టడీ ఇచ్చాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీకు ఏ స్ట్రాటజీ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు చేస్తున్న వ్యాపారంలో ఏ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అది కూడా నాకు స్ట్రాటజీ ఇవ్వండి. మీ లైఫ్లో ఏమైనా ఆలోచనలు మారాయా? మీ వ్యాపారానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? ఎలా మీ కామెంట్ చేయండి, నేను చదువుతాను మీ కామెంట్స్. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాము ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ద్వారా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు నిజంగా బిజినెస్ మ్యాన్ అయితే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్. కొత్త బిజినెస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్, 3,000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం కేవలం అనారోగ్యాలు వచ్చిన తర్వాతనే అర్థమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాడికి అర్థం అవ్వట్లేదు. నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నాము అని మీరు చెప్పగలరా? అసలు ఈ విషయంగా ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ విధంగా మన సమాజంలో ఆరోగ్యవంతమైన కుటుంబాలు మిగులున్నాయంటే లేదనే చెప్పాలి. అనారోగ్యమైన సమాజము, అనారోగ్యమైన కుటుంబాలు. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితము ఇదే ప్రశ్న అడిగితే ఆరోగ్యవంతమైన సమాజం ఉంది, ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకని ఆరోగ్యవంతమైన సమాజం అనారోగ్యంగా మారిపోయింది? ఎందుకని అనారోగ్యం ఇంత చోటు చేసుకుంది? 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికి ఈ మానవుడు 50-60కి ఎందుకు పడిపోయాడు? ఇక్కడ మానవుడు ఏదో పెద్ద తప్పు చేశాడు. మానవ జీవన విధానంలో ఏదో పెద్ద మార్పు జరిగింది. దాని కారణంగానే పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయాం. మానవుడు ఎదుర్కొండే అతిపెద్ద సమస్య ఇంకేదైనా ఉంది అంటే ఆర్థిక సమస్య, ఆర్థిక సంక్షోభం. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, ఇంకోవైపు ఆర్థిక సమస్యలు. నిజంగా కనుక మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే
ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.